నమస్తే అండి. ఇది క్రాబ్ చూడండి. ఈరోజు దీన్ని కుకింగ్ చేస్తున్నాము. ఎలా కుకింగ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కానీ మన చాలా స్టూడెంట్కి క్రాబ్ పెంచడానికి అడుగుతున్నారు. ఎలాంటి క్రాబ్ తీసుకోవాలి సార్ పెంచడానికి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎలాంటి క్రాబ్ తీసుకుంటే వస్తుందని అడుగుతున్నారు. ఇది చూడి స్కిల్లా సెరాటా అనేసి ఇది క్రాబు. దీన్ని గ్రీన్ క్రాబ్ అంటే కూడా పిలుస్తారు. ఓకే, ఇలాంటి క్రాబ్ తీసుకోవాలి. దీంట్లోనే మీకు స్కిల్లా ఒలివేసి అని కూడా వస్తుంది. అది ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఓకే, మీకు ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ స్కిల్లా సెరటాకి ఇలా ఇక్కడ మీకు షార్ప్ హుక్ ఉంటుంది. ఓకే, కనిపిస్తుందా? ఇక్కడ మీకు షార్ప్ హుక్ ఉంటుంది. ఇది తర్వాత ఇక్కడ కూడా మీకు షార్ప్ హుక్ ఉంటుంది ఇలా. ఓకే, దీన్ని మీకు స్కిల్లా ఒలివేసియాలో ఆరెంజ్ కలర్ది, దానికి ఇలాంటి షార్ప్ హుక్ ఉండదు. ఓకే, ఈ ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉంటుంది. ఓకే, చూడండి ఇలా షార్ప్నెస్గా ఉంటుంది. ఇది మీకు ఎక్కడ చూసినప్పుడు మీకు షార్ప్నెస్గానే ఉంటుంది. ఇది మీకు మడ్ క్రాబ్, ఇది గ్రీన్ మడ్ క్రాబ్. ఇది దీన్నే ఫార్మింగ్ చేసేది. యాక్చువల్లీ ఇది వచ్చేసి మేల్, ఈ షేప్లో ఉంది కదా, ఇది మేల్ క్రాబ్ ఇది. ఓకే, దీనికి ఇక్కడ 3 లెగ్స్, ఇక్కడ 3 లెగ్స్ ఉంటుంది, 6 లెగ్స్ ఉంటుంది. ఇది స్విమ్మింగ్ లెగ్స్, ఇది 2 స్విమ్మింగ్ లెగ్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది దీనికి ఐస్, ఇది కన్ను, ఇది బాయి. ఓకే, దీన్ని క్లీన్ చేసేది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దీన్ని కుకింగ్ చేసేది కూడా నేను అప్డేట్ చేస్తాను. ఓకే, ఇది గ్రీన్ క్రాబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.